హిందువులను వదిలేసి ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారు. అది నాకు తెలియదు ఈ విషయం. మరి ఆయనకి సనాతన ధర్మం ఏంటి, హిందువులు ఎందుకు వదిలేశారు అంటే నాకు జవాబే చెప్పడానికి లేదు. ఆ విషయం ఆయన్ని అడగండి. నేను పర్సనల్ అటాక్స్ చేయను. ఆయన ఎవడు పెళ్లి చేసుకున్నాడో ఎవరిని ఏం చేసుకున్నాడో మనకు తెలియదు. అవన్నీ వదిలేయండి. ఆయన దీక్ష చేయవలసింది ఏంటంటే మౌన దీక్ష. నోరు మూసుకొని ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. మంచోడే తమ్ముడు, హృదయం మంచిదే, కానీ ఇది లేదు. ఇది లేక ఏదో రోజుకోడు వాగుతుంటాడు. ఆ రోజేమో మోదీని తిట్టాడు, బీజేపీని తిట్టాడు, చంద్రబాబు అని ఎగిరిపోయాయి, ఊగిపోయి తిప్పాడు. లోకేష్ నువ్వు నా అమ్మని అంటావా అని. ఈ రోజు వాళ్ళ ఇంకెందుకు అవన్నీ చెప్పుకోండి. ఎలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడగడం చెప్పండి. అనవసరంగా నన్ను రెచ్చగొడ్డాను తప్ప. 30,000 మంది అమ్మాయిలు వెళ్ళిపోయారు, ఎత్తుకెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అమ్మేశారో ఏదోదో చెప్పాడు. మేము రాగానే వాళ్ళందరికీ ముందు ఆ దీక్ష ఏదో 30,000 మంది అమ్మాయిలు తీసుకొచ్చి తల్లిదండ్రులతో కలుపు. హిందువులను వదిలేసి